లక్ష్మీ నివాసం. ఐశ్వర్యం కావాలన్నా ఆ ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవాలి. కావాలని కోరుకోవడం కాదు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అన్నారు లక్ష్మీదేవి స్తోత్రంలో. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే అర్థం ఏమిటి? మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. పాలసముద్రం అంటే స్వచ్ఛత, ఆర్ద్రత. మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా సక్రమంగా సంపాదిస్తున్నామా లేదా, ఎవరి నెత్తి కొట్టకుండా మనం కష్టపడి సంపాదిస్తున్నామా లేదా. 10 రూపాయల లాభం ఎక్కువ వేసుకున్నా తప్పు లేదండి. వస్తువు నిక్కచ్చిగా ఉండాలి. వస్తువు నిక్కచ్చిగా ఉండాలి, అందులో కల్తీ ఉండకూడదు. ఇవాళ లాభాలు ఎక్కువ, కల్తీ కూడా ఎక్కువే. ఇంత భయంకరమైన వాతావరణం కాబట్టి మీరు గమనించండి, జనంలో భక్తి కూడా పెరిగింది. ఎవరిని నమ్మలేక దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇంక నాయన నువ్వే దిక్కే, ఏం చేయమంటావు? అందులోనూ ఉన్నవాడు ఆయనే కదా. మరి వీళ్ళందరినీ మార్చరు కదా, ఆయనకు దండం పెట్టుకుంటే ఆయన మారుస్తాడు. అందుకని వేరే దారి కూడా కనపట్లేదు. ఇది మనం